హనుమకొండ జిల్లా రవాణా కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిటిఓ జనార్దన్, డిటిసి సురేష్ రెడ్డి, ఎంవిఐ కిరణ్, వెంకటరామ, నాగలక్ష్మి, అపర్ణ, ఏఓ సురేందర్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిటిఓ జనార్దన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని డిటిఓ జనార్దన్ పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు, సిబ్బంది దేశభక్తి స్ఫూర్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సుహాసిని సుమధుర భాషిని సుఖదా पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा मंगलदायक जय हे भारत भाग्य विधाता। స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క ఆత్మార్పణం చేసి తర్వాత వారి యొక్క దేశం కోసం వారు చేసిన త్యాగాలతో మనకు వచ్చిన స్వాతంత్రాన్ని మనం కాపాడుకొని మనం కూడా క్రమశిక్షణతో ఈ దేశానికి సేవ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మన ఆఫీస్లో కూడా ఎవరు వచ్చినా కూడా అందరికీ కూడా ఒక పద్ధతిగా మనం పబ్లిక్ సేవ చేయాలి కాబట్టి అదేవిధంగా అందరం ఉండాలని కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా రవాణా శాఖ కుటుంబ సభ్యులందరికీ, అనుబంధిత సభ్యులందరికీ కూడా పేరు పేరున ఈ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే రోజు 26 జనవరి రోజు అదే మాట్లాడుకుంటున్నాం. మళ్ళొకసారి నేను అదే, ఎందుకనంటే ఏది మనం మాట్లాడుకున్నా మనం మనసుతో మాట్లాడుకోవాలని ఒక 1% ఇంప్లిమెంట్ చేసిన దేశానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ప్రతిసారి ఆ మహానుభావులను గుర్తు చేసుకుంటాం.
వాళ్ళు ప్రాణంకి లెక్క చేయలే, ఆస్తికి లెక్క చేయలే, కుటుంబ సభ్యులను లెక్క చేయలే, ఏది లేక వాళ్ళు ఇంత త్యాగం చేసి మనకి వాళ్ళు ఇండిపెండెంట్ ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాము, ఏదంటే అది మాట్లాడగలుగుతున్నాం, ఏదంటే అది తినగలుగుతున్నాం, మనము ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అని అంటే ఎందుకోసం ఉన్నాము, ఎవరి కృషితో ఉన్నాం అనేది ఒక్కసారి మనం నెమరేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి. మనం గుర్తు చేసుకొని మనము ఇన్స్పైర్ అయ్యి కొంచెమన్నా, నేను లాస్ట్ టైం కూడా చెప్పినా, మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదు, త్యాగం చేసే పరిస్థితి లేదు మనం సమాజంలో. స్వార్థం కొంచెం తగ్గించుకుంటే ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామని నేను భావించి చెప్తున్నా. సేవ చేయాలా. నేను ఇంకోటి ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకున్న, స్పెషల్లీ మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాం, మన పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగం ఫ్యూచర్లో వస్తుందనేది లేదు కదా నమ్మకం. మన పిల్లలు బయట నుండి ఆఫీస్ పని మీద వస్తే ఎట్లా ట్రీట్ చేస్తాం? మనం ఇవాళ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం, దేవుని దయతో ఉన్నాం. ఎన్ని కోట్ల మందిలో, 140 కోట్ల మందిలో మా అంటే 20-30 లక్షలు, 1 కోటి మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండింటారు. మిగతా అంతా మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆఫీస్కి వస్తే ఎట్లా? మనం సివిలియన్ తరఫున ఆలోచన చేయాలని కోరుతున్నాం మీ అందరినీ కూడా. దేవుని దయతోటి మనం ఇప్పుడు శ్రీనివాస్ గారు, రేవో గారు చెప్పినారు, మ్యాక్సిమం చేసినాము. మీకు అందరికీ సందర్భంగా నేను చెప్తున్నాము, ఒక ప్రెస్ మిత్రుడు చేసి చెప్తున్నాడు, సార్ చాలా చేంజ్ ఉన్నది సార్, ఇంప్రూవ్మెంట్ ఉన్నది అని. అది అందరికీ మీకే కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చినతో నేను మాట్లాడా, మీరే డీల్ చేస్తుంటారు. ఏ వ్యక్తి వచ్చినా మీ దగ్గరికే వస్తుంటాడు. మనం మాట్లాడే తీరుల మార్పు వచ్చినా కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు మనం వాళ్ళకి చేయాల్సిన పని చేసిస్తేనే వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు. దేవుడు సార్ అంటారు వాళ్ళు. మనం చేయాల్సిన పని అది, మనకు దానికి జీతం వస్తుంది మనకు. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే ఆడు ఉన్నోళ్ళు దేవుడు సార్ అని అంటారు. అంటే మన సమాజం అలాంటిది, అంత మంచోళ్ళు మనం. నేను అనేది ఒకటే, ఇంతకుముందు చెప్పిన మిలిటరీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏం కావాలా, మనని ఎవరైనా ఒక పని అడిగినరు అంటే మనకు అది ఒక హానర్. మనం చేయదగ్గ పనిని మనం రిక్వెస్ట్ చేసి అడుగుతుండ్రు అంటే మనకు ఒక హానర్. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. మననే అడుగుతారు, ఎందుకో వేరే వాళ్ళని అడగారు వచ్చి పని. మనకున్నంత పబ్లిక్ రిలేషన్ ఏ డిపార్ట్మెంట్కి ఉండదు. రోజు 200 మంది కొత్తలు వస్తారు మన దగ్గర, రోజు ఏదో పని మీద వస్తారు. వాళ్ళతో మంచిగా మాట్లాడి మనం చేయదగ్గ పని, నేను ఇల్లీగల్ పని ఎన్నడూ చేయాల్సిన పని లేదు, చేయకుండా ఎందుకు చేయమో చెప్పాలా మనం. ఈ పని ఎందుకు కాదు నీకు, ఇది తక్కువ ఉందో లేకపోతే ఇది వస్తలేదో ఇదో ప్రతి ఒక్కరం మీరు అందరు ప్రతి ఒక్కరు కృషి ఉన్నది కాబట్టి. అంటే నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు, మరి మీకు కూడా సమాచారం, మీకు ఇంకా ఫీల్డ్ మీద ఎక్కువ ఉంటుంది, మీకు సమాచారం మార్పే మనకు అనిపిస్తుందా లేదా, మంచి టువర్డ్స్ గుడ్ ఉండాలా. సో నేను మళ్ళొకసారి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా, మనకు దేవుడు అవకాశం ఇచ్చిండు సేవ చేయాల్సింది. నేను అంటున్నాను, స్వార్థం మానుకొని కొంచెం మనం ఏమన్నా హెల్ప్ చేద్దాం జనాలకు. మళ్ళీ వచ్చే జన్మలు ఈ అవకాశం రాదు మనకు. 10 మందికి సేవ చేసే అవకాశం కలగాలంటే ఎంతో మనం పోయిన జన్మల సుకృతం మనం చేసుకుంటే కానీ ఇతరులకు సేవ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని, స్పెషల్లీ యంగ్స్టర్స్ కూడా చెప్తున్నాం, ఏ అవకాశం వచ్చినా, ఎప్పుడు అవకాశం వచ్చినా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మనతో సాధ్యమైన కాదు, నాట్ ఆఫ్ ది రికార్డ్ కాదు, ఇల్లీగల్ చేయాల్సిన పని లేదు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తోటి ఎంత చేయగలుగుతాం. మంచిగా పని చేస్తున్నారు. నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే. ఏదన్నా కొన్ని ఇకప్స్ అవి ఉన్నాయి కూడా, అవి కూడా సెట్ చేసుకున్నాం. అందరం కూడా నేను అనేది సార్ కరెక్ట్ చెప్పిండా లేదా నా మనసు మీద ఆలోచన చేసుకొని చేయమంటున్నా. నేను ఏదో మనం చెప్పినాము, నేను అంతకు లెక్చర్ ఇచ్చేసినా అయిపోయింది కాదు. అవునా కాదా, ఇది కరెక్టా కాదా, నేను అనేది ఒకసారి మీరు ఇంటికి పోయినాక నన్ను ఆలోచన చేసుకోండి. ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాం మనము, మన కుటుంబ సభ్యులకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఉద్యోగం రావాలని లేదు. వాళ్ళ ఆఫీసులలో పోతే ఏం పరిస్థితి ఫేస్ చేస్తుండొచ్చు. మన చేతిలో అవకాశం ఉన్నప్పుడు కొంచెం మన మార్పు చేద్దాం. సో అందరికీ కూడా ఈ టైంలో నాకు అవకాశం దొరికింది, మీకు లెక్చర్ ఇచ్చిన అని అనుకోకండి మీరు. సో నేను మనసులో ఏదన్నా ఉన్నా చెప్తే ఇంతమంది నాకు ఒకసారి ఒక్క దగ్గర మనం జమ కాము కాబట్టి నేను ఈ అవకాశం తీసుకొని చెప్పిన. ఎందుకంటే ఇండిపెండెన్స్ అనేదానికి ఒక మనసు ఏమంటారు, మొత్తం ఒక దానికి పర్పస్ సాల్వ్ కావాలి మనం అనేది. అందరు హ్యాపీగా ఉండాలి, అందరూ సమాజం హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఈ సందర్భంగా నేను ఇండిపెండెన్స్ అనగానే మనం ఎట్లా సేవ చేస్తే బాగుంటుందని చెప్పిన ప్రతి ఒక్కరు నేను అంటున్నాను, క్లీన్లీనెస్. మహాత్మా గాంధీ గారు చెప్పినారు క్లీన్లీనెస్ అని. నా కార్లో నేను ఏదున్నా బయటికి పడేయా, మా కృష్ణ ఉండండి నా రథ సార్, ఏదున్నా నా కార్లోనే కచ్చరా అవుతుంది, పోయినాక సాఫ్ చేసుకుంటాం. మనం రోడ్ మీద చూస్తున్నాం, ఈడ పోతే ఆడ పడేస్తారు, ఈడ బాటిల్ దాకా ఈడ పడేస్తుంటారు. మనమే పడేస్తే మన పిల్లలు ఏం చేస్తారు? స్వచ్ఛ భారత్ అంటున్నాం. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా పిల్లలందరూ పోతుంటారు అంటే ఆడ అట్మాస్ఫియర్ బాగుంటుంది, కల్చర్ బాగుంటుందని. మన కల్చర్ మనం డెవలప్ చేసుకోవాలి కదా. ఎవరు చేస్తారు? మనం పడేయకుంటే కదా మన పిల్లలకి చెప్పేది. మనమే తాగి బాటిల్ బయట పడేస్తే పిల్లలు ఏదంటే అది పడేస్తాం. స్కూల్ బస్సులకి వెళ్ళి చూస్తుంటాం, చాక్లెట్లు, కుర్కురేలు, లేస్ ప్యాకెట్లు అన్నీ పడేస్తుంటాం.
సో ఏడు ఆడ కూడా మనం ఇవాళ పిల్లలకు పోయినామంటే మన పిల్లలకు బాబు ఇది కాదురా నాన్న, ఇది మన దేశం, మనం ఇట్లుండాలి అని మనం చెప్పిన రోజు వాళ్ళు మారుతారు. కాబట్టి ప్రతి ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, ఎవరు రాళ్ళు తీసుకోవాలా. మనం ఏదో చెప్పినాం కానీ నేను మళ్ళీ వచ్చే ఇండిపెండెన్స్ డే వరకు ఈ మార్పు నాలో చూపించుకుంటాను, మనం ఎవరి దాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మనకి ఏది చెడ్డ అలవాటు ఉంటే దాన్ని మార్చుకుని ట్రై చేయాలి. ఏదన్నా ఉండదు, అందరం మానవం తప్పు చేయని వాళ్ళం లేము, అందరం తప్పు చేస్తాం. తప్పు రిపీట్ చేయకుంటే మంచిది. సో అందరికీ కూడా మళ్ళొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకు పేరున అందరికీ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. థ్యాంక్ యూ.